హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మిసిరికాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. మరి ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి ఉగాది రోజు నేను చేసుకున్న పూజ, అలాగే పిండి వంటలు కూడా చేశానండి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ 5 గంటలు అవుతుందండి. చక్కగా స్నానం కంప్లీట్ అయిపోయింది. అలాగే చక్కగా చీర కూడా కట్టేసుకున్నానండి. ఇలాంటి పండుగ రోజుల్లో ఏంటంటే చక్కగా రెడీ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే మల్లె పూలతో చక్కగా దేవుడికైతే అలంకరణ చేస్తున్నానండి. అయితే మార్కెట్ నుంచి కూడా తెప్పించానండి చామంతి పుల్లి, ఇవన్నీ కూడా. అవన్నీ అంత ఫ్రెష్గా లేవండి, అయినా కూడా కొంచెం పెట్టేశాను అనమాట. మరి మీ అందరూ ఎలా ఉగాది జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే నార్మల్గానే పూజ చేశానండి. నార్మల్గా అంటే కొబ్బరికాయ ఒకటి పూజ చేసేసాను. ఆ తర్వాత ఉగాది పచ్చడి అంతా సిద్ధం చేసుకుంటాను. అండ్ పిండి వంటల్లో వచ్చేసి ఈరోజు ఒబ్బట్లు అండ్ మామిడికాయ పులిహార అయితే చేస్తానన్నమాట. ఈ 2 రెసిపీలు మీతో షేర్ చేస్తాను. సో మీరు ఉగాదికి ఏంటంటే పిండి వంటలు వండుకున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీరు ఇంట్లో అందరితో కలిసి చక్కగా టైం స్పెండ్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో మా ఇంట్లో అయితే ఎక్కడలేని సందడి. మా అమ్మాయి నిద్ర లేచిన తర్వాతనే ఉంటుందండి. తనైతే మరొక అరగంటలో లేస్తుంది. ఈ లోపల అయితే అమ్మ ఏంటంటే మరి కొన్ని పువ్వులు ఉన్నాయి, మాల కట్టేస్తే నువ్వు పెట్టుకో అని చెప్పేసి నా కోసం దండ కడుతున్నది అనమాట. సో నేనేంటంటే ఈ పని అయిన తర్వాత మామిడాకులని నేను అంటే తోరణం కట్టడానికి నేను సిద్ధం చేసుకుంటానండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ తోరణాలకి సిద్ధం చేసుకుంటున్నాను. మనకి పండగంట పూట ఏంటంటే గుమ్మంలో పచ్చగా తోరణాలు, అలాగే గుమ్మం బయట మనకి ముగ్గు ఉండాలి. గుమ్మం అంతా కూడా మనం పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోవాలి. ఇవన్నీ అంటే మనకి పాజిటివిటీ తలక సంకేతం అనమాట. ఇదిగోండి, నేను పూజా మందిరం దగ్గర అయితే చక్కగా తోరణాలు అంటే తోరణం అంటే 2 కొమ్మలు అయితే పెట్టాను అనమాట. అలాగే ధూపం కూడా వేస్తానండి. మనకి ధూపం వేస్తే కూడా నెగిటివిటీ అనేది పోతుందన్నమాట. అండ్ మనకి పండగంటే ఇంటి లోపలికి ఎంట్రీ అవుతుంటే చెప్పాను కదా, వాకిట్లో మనకి ముగ్గు ఉండాలి, అలాగే పచ్చటి తోరణాలు ఉండాలి. అండ్ ఇంటి లోపలికి ఎంట్రీ అవుతుంటేనండి చక్కగా ఊదెత్తుల వాసన రావాలి, పిండి వంటల వాసన కూడా రావాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా పాజిటివిటీ ఇంట్లో ఉన్నట్టే మనకి అర్థం అండి. ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం పరవాణ అయినా కూడా మనం చేసుకోవాలంట. సో ఇక్కడైతే అమ్మ నాకు అన్ని లేతగా ఉండే కొమ్మలు అయితే నాకు ఇచ్చేస్తున్నదండి. అండ్ ఇక్కడైతే మా బావగారు అన్ని కూర్చొని చూస్తున్నారనమాట. ఏంటంటే పనులు అవుతున్నాయి ఇంట్లో, ఏంటి కావాలి ఏంటి, ఇవన్నీ కూడా చూస్తున్నారనమాట. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి సిద్ధం చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా అక్కడ చూస్తున్నారు కదా చిన్నగా ఉంది మట్టి కుండ, దాంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం మామిడి పింజి, మామిడికాయ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. వగరు కదా మామిడికాయ తలక టేస్ట్. ఇప్పుడు వగరు ఏంటంటే మనకి లైఫ్లో కొత్త కొత్త సవాళ్ళు అయితే క్రియేట్ చేస్తుందండి. ఆ తర్వాత నేను యాడ్ చేస్తున్నాను వేప పువ్వు. ఇది మనకి చేదు కదండి టేస్ట్లో అయితే. అంటే చేదు ఏంటంటే మన లైఫ్లో ఏమైనా బాధలు ఇవన్నీ ఉంటే చేదు జ్ఞాపకంలాగా ఉండిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వచ్చేసి మన లైఫ్లో హ్యాపీనెస్ కోసం అండి. అండ్ అలాగే చింతపండు, ఇదేంటంటే మనకి అన్నీ నేర్పుతుందండి. సహనం ఇవన్నీ కూడా మనకి లైఫ్లో నేర్పుతుందనమాట. అలాగే ఉప్పు ఏంటంటే మనకి లైఫ్లో ఉత్సాహం అనమాట తీసుకొస్తుంది. అలాగే కారం కోసం నేను మిరపకాయలు యాడ్ చేస్తానండి. మిరపకాయలు ఏంటంటే మనకి కోపం, మనలో కూడా వేడి కోపం ఇవన్నీ రావాలి కదండి. సో ఇప్పుడైతే నేను పచ్చడి కలిపేసుకుంటున్నానండి.
పచ్చడి అయిపోయిన తర్వాత అండి చూస్తున్నారు కదా, దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను. అంటే నైవేద్యం పెట్టేసిన తర్వాత మరొకసారి హారతి ఇస్తాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా హారతి తీసుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మ మా అందరికీ కూడా ఉగాది పచ్చడి ఇస్తుందన్నమాట. అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. అందరికీ హ్యాపీ ఉగాది అండి. కెమెరామెన్కి ఈ కెమెరామెన్. సో ఇప్పుడైతే నేను ఇదిగోండి పూర్ణం అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఒబ్బట్లు చేస్తాను. మార్నింగేనండి, అంటే మైదా కలిపేసి ఉంచేసాను. మైదాకి మనం చాలాసేపు కలిపేసి రెస్ట్ ఇస్తేనే మనకి ఒబ్బట్లు అనేవి పొంగిసి బాగా వస్తాయి అనమాట, పొరలు పొరల్లాగా. సో ఆ క్లిప్ అయితే నేను వీడియో షూట్ చేయలేదండి. మార్నింగ్ అయితే చాలా హడావడిగా ఉండాలన్నమాట. అండ్ ఈ రోజు అయితే వంట చాలా సింపుల్ గా తెంపేశానండి. మనకి పండగలు ఏంటంటే ఇటువైపు పూజ, ఇవన్నీ పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వంట అనేది ఎంత సింపుల్ గా మనం క్లోజ్ చేస్తే అంత మంచిదన్నమాట. ఇదిగోండి చూడండి, పూర్ణం అయితే నేను దగ్గర పడిన తర్వాత చల్లారిన తర్వాత ఇక్కడైతే సిద్ధం చేసేసుకున్నాను. చూసారు కదా, ఉండలు కూడా చుట్టేసుకున్నాను అనమాట. అయితే చాలా మంది కొబ్బరితోటి అలాగే పెసరపప్పు తోటి కూడా ఇలా పూర్ణం సిద్ధం చేసుకుంటారు. మా అత్తగారు ఏంటంటే ఇలాగా ఇదే చేసేవారు అనమాట ఒబ్బట్లు. సో నేను అదే ఫాలో అయిపోతున్నానండి. సో మనకి ఒబ్బట్లు చేసినప్పుడు అండి చక్కగా మంచిగా ఒక అరిటాకు ఉంటే సూపర్గా వస్తాయన్నమాట. చూసారు కదండి, నేను మార్నింగే నేను చెప్పాను కదా మైదా కలిపేసానని, కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట. ఈ అంటే ఒబ్బట్లకి మనకి నెయ్యి కొంచెం ఎక్కువగానే అవుతుందండి. మరి సో ఇక్కడ చూడండి, మనం ఒబ్బట్లు ఒత్తేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఎక్సెస్ ఏమైనా ఉన్నదంటే పిండి అది తీసేస్తే మనకి ఒత్తడానికి మరి ఇబ్బంది అవ్వదండి. అలాగే పెనం కూడా ప్రీ హీట్ చేసుకుని ఉంచుకున్నారంటే మరి పెనంకి అతుక్కోపోదు. చాలా మందికి ఒబ్బట్లు అంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంటుంది. ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అరిటాకులో మీరు చేశారంటే చాలా ఈజీ అనమాట. లేదు ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ తర్వాత ఫస్టే ఒక 2 స్పూన్ల వరకు కొంచెం కొంచెం నెయ్యి నూనె కలిపేసి యాడ్ చేస్తున్నారంటే మనకి ఏంటంటే పెనంకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి 2 వైపులా కూడా చక్కగా కాల్ చేసుకున్నాను. వేడి వేడిగా ఒబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. మా ఇంట్లో అయితే ఆగట్లేదు, ఎంత వేర నేను వడ్డిస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారు కదా, అలా అరిటాకు మీద వేడి వేడిగా నేతి ఒబ్బట్లు అంటే చక్కగా సర్వ్ చేశారంటే మరి ఇంకేంటి అక్కర్లేదండి. మరి ఇప్పుడు వచ్చేసరికి మామిడికాయ పులిహార అయితే చేస్తున్నానండి. మీరు ఎప్పుడు కూడా చింతపండు పులిహార చేస్తారా, లేకపోతే మామిడికాయ పులిహార కూడా చేస్తుంటారా, కింద కామెంట్ చేయండి. అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను నేను, అది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నానండి. అలాగే రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మామిడికాయ తురుమండి. ఇది వచ్చేసరికి అమ్మే మామిడికాయ అంతా కూడా తురిమేసిందండి. ఇలాంటి పండుగల్లో అండి మనకి అందరూ కూడా పనిలో చేతికి కలుపుతేనే మనకి ఏ పనైనా అవుతుందండి. ఒక్కళ్ళ మీద అయితే అంత కష్టం అనమాట. సో ఇక్కడ చూడండి, మామిడికాయ తురుము అయితే శుభ్రంగా ఫ్రై అయిపోయింది. అండ్ అన్నం వండినప్పుడేనండి నేను కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసేస్తుంటాను ఎప్పుడు కూడా. సో ఏంటంటే సాల్ట్ అయితే పోపులో నేను యాడ్ చేయలేదండి, ఇప్పుడు అన్నట్లో కలుపుకున్నప్పుడే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. అయితే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఇప్పుడు చూడండి మన పోపు దినుసులు అన్ని మామిడికాయ తురుముతో పాటు యాడ్ చేసి కలిపేస్తున్నాం కదా, ఇందులో ఏంటంటే కొంచెం ఆవపిండి అయితే నేను యాడ్ చేస్తానండి. తగినంత సాల్ట్ వేసుకుంటాను. అలాగే ఆవపిండి కొంచెం యాడ్ చేస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ముందు రోజు కంటే అది ఎంత టైం అవుతుంటే అంత ఊరుతుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను కదా, చక్కగా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో పండగ అంటే ఇదే కదండి, పిండి వంటలు అలాగే ఇంట్లో వాళ్ళందరితో కూడా కాస్తంత టైం స్పెండ్ చేయడం అంటే అసలైన పండగ అనమాట. సరేనండి, మీ అందరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.